జీరో టు హీరో, హీరో టు లెజెండ్. వన్డే ఇంటర్నేషనల్లో రోహిత్ శర్మ 11,000 రన్స్ క్లబ్లో అయితే చేరాడు. టాప్ 4లోకి అయితే వచ్చేసాడు. మన ఇండియా తరపున అయితే అతను లెజెండ్ స్థానంలో అయితే నిలబడి ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత సౌరవ్ గంగూలీ. ఇప్పుడు రోహిత్ శర్మ అయితే 11,000 క్లబ్లో ఉన్నాడు. ఇంకో 250 పరుగులు చేస్తే టాప్ 3లోకి అనేది ఎంట్రీ ఇస్తాడు. సౌరవ్ గంగూలీని అయితే దాటేస్తాడు. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా అయితే బంగ్లాదేశ్ మీద 41 పరుగులు చేసిన తర్వాత అయితే రోహిత్ శర్మ ఈ మైల్ స్టోన్ అయితే అందుకున్నాడు. నేను జీరో టు హీరో, హీరో టు లెజెండ్ ఎందుకన్నానంటే 2007లోనే రోహిత్ శర్మ టీమిండియాకి అయితే ఆడటం మొదలుపెట్టాడు. 2007లో T20 వరల్డ్ కప్లో టీంలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ అక్కడ సెమీఫైనల్లో ఫైనల్ అయితే బాగా అయితే ఆడాడు. తర్వాత అక్కడ టాంచి రోహిత్ శర్మ 2008 టాంచి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. టీంలోకి వస్తూ పోతూ ఉంటాడు. ఇతను మిడిల్ ఆర్డర్లో అయితే బ్యాటింగ్ చేసేది. టెక్నిక్ ఉంది కానీ బద్ధకస్తుడు, పరిగెత్తలేడు, రన్నింగ్ అవన్నీ లేవని ఎంతో విమర్శలు అనేది ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మ ఇటు టీంలోకి వస్తూ పోతూ ఉన్నాడు. ఇతను వన్డేల్లో కానీ ఆరంగేట్రం చేశాడు 2010లో. రోహిత్ శర్మకి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 2011 వరల్డ్ కప్కి ఇతను జట్లో చోటు అనేది కోల్పోయాడు. చోటు అనేది సంపాదించుకోలేకపోయాడు. ఈ 2008లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చి రోహిత్ శర్మను డామినేట్ చేసి అయితే టీంలో పాతుకుపోయాడు. అలా రోహిత్ శర్మ జట్లోకి వస్తూ పోతూ ఉన్నాడు. ఇతను 43 ఇన్నింగ్స్లు 1000 పరుగులు చేసేదానికి వన్డే ఫార్మాట్లో 43 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఇతను టాప్ 150 ఫాస్టెస్ట్ 1000 రన్స్ లిస్ట్లో కానీ లేడు. అంటే అంత జీరో లెవెల్లో ఉన్న రోహిత్ శర్మ కెరియర్ 2012, 2013లో MS ధోని పుణ్యం అంటూ ఛాంపియన్ ట్రోఫీలో ఓపెనర్గా అవతారం ఎత్తి జీరో టు హీరో అయ్యాడు. ఇప్పుడు లెజెండ్ స్థానంలో అయితే చేరాడు. రోహిత్ శర్మ అతని కెరియర్ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు కొన్ని మైల్ స్టోన్స్ అనేది చూద్దాం. రోహిత్ శర్మ 11,000 పరుగుల్లో సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్. ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు 222 ఇన్నింగ్స్లో చేస్తే రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 261 ఇన్నింగ్స్లో 11,000 మైల్ రాయిని అయితే దాటాడు. రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ 9,000 రన్స్ ఓపెనర్గా అయితే ఇతను ఇంకో పరుగు తక్కువ ఉంది. వన్డే ఫార్మాట్లో చేసిన ప్లేయర్గా అయితే ఇతను రికార్డుకి ఎక్కిపోతాడు. రోహిత్ శర్మ మన ఇండియా తరఫున అయితే వన్డే ఫార్మాట్లో ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులు 452 ఇన్నింగ్స్లో చేస్తే కోహ్లీ 13,000 చిల్లర పరుగుల్లో ఉన్నాడు. గంగూలీ 11,221 పరుగులు, రోహిత్ శర్మ 11,000 క్లబ్లో అయితే చేరిపోయాడు. రోహిత్ శర్మ ఇతను స్లోయెస్ట్ రన్సర్ అయితే చేశాడు వన్డే ఫార్మాట్లో. ఇతను 0 to 1000 రన్స్కి 43 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 150 లిస్ట్లో కానీ లేడు ఫాస్టెస్ట్గా. తర్వాత 1000 to 2000 రన్స్కి 39 ఇన్నింగ్స్లు ఆడాడు. ఇతను 100 లిస్ట్లో కానీ లేడు ఫాస్టెస్ట్ 2000 రన్స్ చేసిన లిస్ట్లో. తర్వాత 2000 నుంచి 3000 పరుగులకి 21 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఫాస్టెస్ట్ 100 లిస్ట్లో అయితే చేరాడు. తర్వాత 3000 నుంచి 4000 పరుగులు వచ్చి 23 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. 63 ఫాస్టెస్ట్. తర్వాత 4000 నుంచి 5000 పరుగులకి 16 ఇన్నింగ్స్లే తీసుకున్నాడు. కేవలం 36 ఫాస్టెస్ట్ ప్లేయర్గా అయితే నిలిచాడు. తర్వాత 5000 నుంచి 6000 పరుగులకి 20 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. 17th ఫాస్టెస్ట్ ప్లేయర్గా అయితే రికార్డుకి ఎక్కాడు. 6000 పరుగుల నుంచి 7000 పరుగులకి 19 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. 6th ఫాస్టెస్ట్ ప్లేయర్గా అయితే రికార్డుకి ఎక్కాడు. తర్వాత 8000 పరుగుల నుంచి 9000 పరుగులకి 17 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. 9000 పరుగుల్ని పూర్తి చేసుకున్న ఫాస్టెస్ట్ 4th ప్లేయర్గా నిలిచాడు. 9000 నుంచి 10,000 పరుగులకి సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్ 24 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉంటే సెకండ్ ప్లేస్లో రోహిత్ శర్మ. ఇప్పుడు 10,000 పరుగుల నుంచి 11,000 పరుగులకి 20 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్గా అయితే ఇతను రికార్డుకి ఎక్కాడు. రోహిత్ శర్మ కెరీర్ అంత సునాయాసంగా అయితే సాగలేదు. 2007 నుంచి 2013 దాకా అతను జట్లోకి వస్తూ పోతూ ఉన్నాడు. అతను ఎప్పుడు అయితే ఓపెనర్గా మారాడో రోహిత్ శర్మ కెరియర్ అనేది మారిపోయింది. హీరో అని ఎందుకు అన్నానంటే ఇతను ఒంటి చేత్తోనే మ్యాచ్లో గెలిపించడం సాధ్యం. ఇతను అలవోకగా వన్డే ఫార్మాట్లో 3 డబుల్ సెంచరీలు చేశాడు. ఈ రికార్డ్ అయితే ఇంతవరకు ఎవరూ చేరుకోలేదు. రోహిత్ శర్మ 3 డాడీ 100s అయితే చేశాడు. అలాగే T20 ఫార్మాట్లో 5 సెంచరీలు అనేది నమోదు చేశాడు.
ఇలా రోహిత్ శర్మ అయితే ఒక టెస్ట్ ఫార్మాట్లోనే ఇతను కొంత విఫలమయ్యాడు. తర్వాత ఇతను 2019 ఐసీసీ టోర్నమెంట్ వన్డే వరల్డ్ కప్లో అయితే వైస్ కెప్టెన్గా అయితే అపాయింట్ అయ్యాడు. అతను ఆ సిరీస్లో అయితే వన్డే టోర్నమెంట్ మొత్తంలో 5 సెంచరీలు కొట్టి రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్లో ఫెయిల్ అయ్యాడు. WTC ఫైనల్లో అయితే ఫెయిల్ అయ్యాడు. తర్వాత వన్డే వరల్డ్ కప్ మన హోమ్ గ్రౌండ్స్లో 2023 వన్డే వరల్డ్ కప్ జరిగితే అదొక రికార్డు. ఒక్క మ్యాచ్తో కప్పు పోయింది, కానీ 10కి 10 విజయాలు సాధించి ఫైనల్లో ఓడిపి రన్నరప్గా నిలిచింది. మళ్ళీ 2024 T20 వరల్డ్ కప్ గెలుచుకొని రికార్డ్ అయితే సృష్టించాడు. MS ధోని తర్వాత మన ఇండియన్ సెకండ్ కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే రికార్డుకి ఎక్కాడు. ఈసారి ఛాంపియన్ ట్రోఫీకి బరిలోకి దిగుతున్నాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో. ఇతను ఛాంపియన్ ట్రోఫీ గెలిచి 2 ఐసీసీ టోర్నమెంట్ కెప్టెన్గా గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. అలాగే రోహిత్ శర్మకి ఎలా ఉందంటే 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలి, అప్పటిదాకా జట్లో ఉండాలని కోరుకుంటున్నాడు.